నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐ దాఖలు చేసినటువంటి అభియోగాలన్నింటినీ తోసిపుచ్చుతూ తీర్పునిచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ సహా మొత్తం 23 మందిపై అభియోగాలు ఉన్న నేపథ్యంలో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో అందులో ఉన్నటువంటి ఆధారాలు ఏవి కూడా నిజానికి కేసుకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే నిందితులుగా పేర్కొనబడుతున్నారో, అభియోగాలు ఎదుర్కొంటున్నారో వారిపైన సరైన సాక్ష్యాధారాలు లేవనే తీర్పుతో ఈ రౌజ్ అవెన్యూ కోర్టు ఈ 23 మంది పైన కేసుల్ని తొలగించడం జరిగింది. సో ఈ నిర్ణయం వచ్చిన వెంటనే సిబిఐ దీనిపైన హైకోర్టుకు వెళతామని స్పష్టం చేసింది. హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా మేము దాఖలు చేసినటువంటి అభియోగాలన్నింటిలోనూ ఆధారాలు ఉన్నాయి, వాటిని ఈ ఢిల్లీ కోర్టు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదనే విషయాన్ని సిబిఐ చెబుతోంది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ పై గత 2 సంవత్సరాలుగా లిక్కర్ కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అండ్ అరవింద్ కేజ్రీవాల్ తన అధికారాన్ని కోల్పోవడానికి ఢిల్లీలో ఇదే ముఖ్యమైన కారణంగా నిలిచింది. నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు మొదటి నుంచి కూడా ఒక పాపులారిటీ ఏదైతే ఉందో, యాంటీ కరప్షన్ మూమెంట్లో, అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారేతో పాటు వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్కి పూర్తి అవినీతి కూపంలో కూరుకుపోయారన్న వార్త నేపథ్యంలో, ఈ సిబిఐ అభియోగాల నేపథ్యంలో ఆయన తన పదవినే కోల్పోవాల్సి వచ్చింది. సుమారు 153 రోజుల పాటు, అంటే 5 నెలలకు పైగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, మరొక వైపు కేసీఆర్ కుమార్తె కవిత, వీళ్ళందరూ కూడా జైలు పాలయ్యారు. చాలా రోజుల పాటు జైల్లో ఉండడంతో ముఖ్యంగా 2 రాజకీయ పార్టీలు, అటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు భారత రాష్ట్ర సమితిగా తర్వాత కాలంలో పేరు మార్చుకున్నటువంటి టీఆర్ఎస్, ఈ 2 పార్టీలు కూడా వాళ్ళ అధికారాన్ని కోల్పోవడానికి ఈ లిక్కర్ కుంభకోణం కూడా ముఖ్యంగా కారణంగా నిలిచింది. ఇటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రౌజ్ అవెన్యూ కోర్టు, ఢిల్లీలో ఉన్నటువంటి కోర్టు వాళ్ళపైన అభియోగాల్ని కొట్టివేయడం అనగానే పూర్తిగా వాళ్ళందరికీ కూడా రిలీఫ్ వచ్చినట్టయింది. సో ఇప్పటిదాకా అవినీతి అని అన్నారు, సో అవినీతి లేదు అని ఇప్పుడు కోర్టు రుజువు చేసింది. సో ఇప్పుడు సత్యమేవ జయతే, అంటే సత్యం గెలిచింది అని వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇందులో నేను కోర్టు ఏం చెప్పింది అండ్ దీని నుంచి సిబిఐ అభియోగాలు ఏంటి, ప్రస్తుతం మళ్ళీ హైకోర్టుకు వెళ్తారంటున్నటువంటి నేపథ్యంలో నేను ఆ అవినీతి కేసుకు సంబంధించిన వివరాలు నేను చెప్పను. ఇప్పటికీ చాలా వీడియోలు దానికి సంబంధించి ఉన్నాయి, ఏంటి ఆ కేసు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. బట్ నాకు ఇక్కడ కనబడుతున్న అంశం ఏంటంటే, రాజకీయంగా చాలా సిగ్నిఫికెంట్ మార్పులు జరగబోతున్నాయి అని మాత్రం మనకు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. రాజకీయ సమీకరణలు మనం ఆలోచించాలి. అండ్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి ఈ తీర్పుని ఖచ్చితంగా రాబోయే రాజకీయ పరిణామాలకు ఒక దిక్సూచిగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అందులో అసలు అరవింద్ కేజ్రీవాల్ అండ్ కవిత, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఫ్యూచర్ యాక్టివిటీస్ గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే చాలా కీలకం ఇది. లాస్ట్ ఇయర్ నిజానికి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ రాజకీయాల్లో, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో అధికారాన్ని కోల్పోవడానికి ఈ కుంభకోణం కారణమైంది. ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి, తర్వాత కాలంలో భారత రాష్ట్ర సమితిగా మారిన బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి కూడా లిక్కర్ కుంభకోణంలో కవిత ఇరుక్కోవడం కూడా ఒక కారణంగా నిలిచింది. సో ఇప్పుడు కవిత బయటకు వచ్చేశారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఆమె కొత్త పార్టీ పెట్టాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు, ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అండ్ అదే కేసీఆర్ కోటరీలో ఉన్నటువంటి వాళ్ళని అదే పనిగా ఆమె విమర్శిస్తూ వస్తూ ఉన్నారు. అండ్ కేసీఆర్ తన మాట వినలేదని చెబుతూ వస్తూ ఉన్నారు. నిజానికి లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కోవడం వల్ల కవిత తన రెలవెన్స్ని కోల్పోయిన పరిస్థితి, తన క్రెడిబిలిటీని కోల్పోయిన పరిస్థితి, ఆ విశ్వసనీయతను కోల్పోయినటువంటి కవిత రాజకీయాల్లో ముందుకు వెళ్లాలంటే ఈ లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి ఈ తీర్పు చాలా కీలకం. సో ఆమె క్రెడిబిలిటీ మరింత పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆమె పైన వచ్చిన ఆరోపణలన్నింటినీ కూడా కోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు ఒకంత ఆమె మాట్లాడడానికి, ఆమె రెలవెన్స్ పెరగడానికి ఇది ఉపక్రమిస్తుంది. ఇంకోవైపు కేజ్రీవాల్ విషయంలో చూస్తే, కేజ్రీవాల్ కూడా ఆయన రెలవెన్స్ని కూడా పెంచుకోవడానికి జాతీయ రాజకీయాల్లో ఆల్మోస్ట్ ఈ కేసు వచ్చినప్పటి నుంచి కూడా 1 సంవత్సరం నుంచి ఆయన పూర్తిగా ఇన్సిగ్నిఫికెంట్ అయిపోయారు. తన పాత్ర రాజకీయాల్లో పెద్దగా కనిపించని పరిస్థితి, కేవలం ఢిల్లీ రాజకీయాలకే కన్ఫైన్ అయిన పరిస్థితి. అంతకు ముందంతా కూడా, ఈ కుంభకోణం రాకముందంతా కూడా రాహుల్ గాంధీకి ఈయనే ఆల్టర్నేట్, ప్రత్యామ్నాయం అవుతారు అని అరవింద్ కేజ్రీవాల్ గురించి చర్చ జరిగిన టైం అది. సో అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీకి రీప్లేస్ చేస్తాడు. అండ్ ఇండీ బ్లాక్కి సంబంధించిన వాళ్ళందరికీ ఆయన చేదోడు వాదోడుగా ఉంటాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి వచ్చినవాడు. అండ్ అంతో ఇంతో ఇంగ్లీష్ మాట్లాడగలడు. అటు ముఖ్యంగా డీప్ స్టేట్ లేదా ఇంటర్నేషనల్ ఫోర్సెస్కి వెన్నుదన్నుగా ఉండగలడు. వాళ్ళకి యాక్సెసిబిలిటీని పెంచుకోగలడు. సో అట్లాంటి వ్యక్తిగా అరవింద్ కేజ్రీవాల్కి పేరుంది.
మమతా బెనర్జీ ఒక రాష్ట్రానికే పరిమితం అవుతుంది అండ్ స్టాలిన్ ఒక రాష్ట్రానికి పరిమితం అవుతారు. అండ్ ఎవరు కూడా జాతీయ స్థాయి రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగే విధంగా, ముఖ్యంగా ఢిల్లీ బేస్డ్గా ఉత్తరాది రాజకీయాల్లో కీలక పాత్ర వహించే విధంగా ఎవరికీ ఆ సిగ్నిఫికెన్స్ లేదు. సో రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుంది అనుకుంటున్న తరుణంలోనే ఈ లిక్కర్ కుంభకోణం రావడంతో తన ప్రాధాన్యత పడిపోయింది. మళ్ళీ రాహుల్ గాంధీ విపక్ష నేతగా ఎదిగిన క్రమం మనకు తెలుసు. సో ఇప్పుడు ఈయనకి రిలీఫ్ రావడంతో, ఈ కేసు అభియోగాలు ఆయన నుంచి తీసేయడంతో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సిగ్నిఫికెన్స్ కూడా పెరుగుతుంది, ఆయన ప్రాధాన్యత పెరుగుతుంది. సో విపక్షాలకు సంబంధించినటువంటి ఈ లైజనింగ్ యాక్టివిటీ, అందరినీ అలైన్ చేసే యాక్టివిటీ ఏదైతే ఉందో, దీంట్లో మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ కీలక పాత్ర వహించడానికి అవకాశం ఏర్పడింది ఈ కేసు తీర్పు ద్వారా. సో ఇది ఖచ్చితంగా విపక్షాలకు సంబంధించి, ముఖ్యంగా రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీకి ఇది విఘాతం కలిగించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. రెండవ అంశం, ఇక్కడ కవితకు సంబంధించి కూడా మనం ఆలోచించాలి. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు రావడము, కొత్త పార్టీ పెట్టాలని అనుకోవడము, సో తనకున్నటువంటి అవినీతి మరకని ఇప్పుడు కోర్టు తొలగించినట్లయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కవిత రిలవెన్స్ పెరిగితే ఎవరికి నష్టము అనంటే కనుక అది భారతీయ జనతా పార్టీకి నష్టం అనే కంటే కూడా బీఆర్ఎస్కే ఎక్కువ నష్టమని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నాయకుల మీదనే ఆమె విమర్శలు చేస్తున్నారు. సో బీఆర్ఎస్కి ఇప్పుడు మొన్నటిదాకా కవిత బయటకు వెళ్ళిన తర్వాత ఆమె మీద ఆల్రెడీ విమర్శలు ఎక్కువ పెట్టారు. సో రెండు వర్గాలకి మధ్య, అటు కవితకి అండ్ ఇటు బీఆర్ఎస్ శ్రేణులకి మధ్య వాగ్వాదాలు నడుస్తూనే ఉన్నాయి. సో ఇట్లాంటి టైంలో కవిత రిలవెన్స్ని పెరిగిన నేపథ్యంలో అది బీఆర్ఎస్కి ఇంకా నష్టం వాటిల్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ దెబ్బకి ఏం జరిగింది అని అంటే కనుక, ఇదే ఒక లిక్కర్ కుంభకోణము అటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోవడానికి ఉపయోగపడింది అండ్ అట్ ది సేమ్ టైం ఇటు బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడానికి కూడా ఉపయోగపడింది. సో రానున్న రోజుల్లో మళ్ళీ అదే రీతిలో, అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ పాత్రని తగ్గించడం కోసం లేదా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ని పూర్తిగా క్లోజ్ చేయడం కోసం తీర్పు ఉపయోగపడుతుందా అనేది మనం చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇద్దరు కీలకమైన నాయకులే, తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. అండ్ అరవింద్ కేజ్రీవాల్ పాత్రని జాతీయ రాజకీయాల్లో మనం తీసివేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీకి ఆల్టర్నేట్గా, బీజేపీకి ఎదుర్కొని నిలబడుతున్నటువంటి పార్టీలు లెస్ తీస్తే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీకి అగేన్స్ట్గా నిలబడగలిగే సామర్థ్యము అటు కాంగ్రెస్ పార్టీకి ఉంది, మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్కే కనబడుతుంది. సో ఆమ్ ఆద్మీ పార్టీకే ఉంటుంది. ఎందుకంటే గుజరాత్లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తోంది. సో అటు హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, అటు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతైతే బలాన్ని పుంజుకుంటుందో అంతగా కాంగ్రెస్ క్షీణించడమే మనకు కనబడుతూ వస్తోంది. సో కాంగ్రెస్ తన పట్టును కోల్పోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ రైజ్ ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది, గ్రోత్ ఎప్పుడు ఉపయోగపడుతుంది. సో ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్కి క్లీన్ చిట్ రావడము, ఈ పర్టికులర్ ఢిల్లీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఇది రానున్న భవిష్యత్ రాజకీయాలను నిర్దేశించడంలో కీలక పాత్ర వహిస్తుందని చెప్పక తప్పదు. ఇక అలా అని చెప్పేసి పూర్తిగా అరవింద్ కేజ్రీవాల్ క్లీన్ చిట్ వచ్చినట్టుగానే మనం భావించాలంటే లేదనే చెప్పాలి. ఇప్పుడు సిబిఐ ఆల్రెడీ రౌజ్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని సవాల్ చేస్తూ ఇప్పుడు హైకోర్టుకు వెళుతున్నారు. హైకోర్టు కనుక స్టే ఇచ్చిందనంటే ఈ కేసు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ అరవింద్ కేజ్రీవాల్ తన ప్రాధాన్యతని పెంచుకోవడానికి, తన క్రెడిబిలిటీని పెంచుకోవడానికి మాత్రమే ఇప్పుడు ఈ తీర్పు ఉపక్రమిస్తుంది. అండ్ ఇంకొక వైపు కవితకు సంబంధించి కూడా ఈ కేసు కంటిన్యూ అవుతుంది. కానీ కవిత తన సిగ్నిఫికెన్స్ని పెంచుకోవడానికి, తెలంగాణ రాజకీయాల్లో తన వాణిని, తన విశ్వసనీయతను పెంచుకోవడానికి కేవలం ఇది ఒక ఫేస్ సేవింగ్ యాక్టివిటీగానే ఇది కనబడుతుంది. సో ఓవరాల్గా చూస్తే రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. సో జాతీయ స్థాయిలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఒక కొత్త రాజకీయ సమీకరణల వైపు తీర్పు మనల్ని నడిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము అక్కర్లేదు. అండ్ ఈ వీడియోని మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. అండ్ ఓవరాల్గా కంక్లూజన్లో చెప్పాలి అని అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అలా అని చెప్పేసి ఈ రోజు ఒకరు పైచేయి సాధించినంత మాత్రాన రాబోయే రోజుల్లో పూర్తిగా వాళ్ళదే పైచేయి ఉంటుందని చెప్పడానికి కూడా లేదు. సో ఒక రోజు ఒకరికి పైచేయి ఉంటుంది, ఇంకొకరికి మళ్ళీ ఇంకో సందర్భంలోకి వస్తే వాళ్ళు చెతికల పడక తప్పని పరిస్థితి వస్తుంది. సో రాజకీయాల్లో ఎప్పటికప్పుడు సమీకరణలు మారుతూ ఉంటాయి. మారుతున్న సమీకరణలకి అనుగుణంగానే రాజకీయ వ్యూహాలు రూపొందించాల్సి ఉంటుంది. సో ఆ రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో ఖచ్చితంగా
అమిత్ షా, నరేంద్ర మోదీ గత 30 సంవత్సరాలుగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తూ వస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి డెఫినెట్గా ఇందులో ఏదో మర్మం ఉంటుందేమో అన్న సందేహం కూడా రాజకీయ పండితుల నుంచి వస్తోంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.